ప్రెజెంట్ రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. రీసెంట్ గా రాజ్ తరుణ్ లవర్ అయిన లావణ్య గారు రాజ్ తరుణ్ పైన కేసు పెట్టడం జరిగింది. మేము 11 years నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాం. ఇప్పుడు వేరే హీరోయిన్ తో FIR ఉండడంతో నన్ను వదిలేసి వెళ్ళాడు, నా రాజ్ తరుణ్ నాకు కావాలి అని లావణ్య గారు కేసు ఫైల్ చేశారు. ఇందులో నిజమెంత? అసలు వీళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారా? ఇంకా ఈ ఇష్యూ గురించి క్లారిటీగా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్లీ మనం రాజ్ తరుణ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూద్దాం. రాజ్ తరుణ్ షార్ట్ ఫిల్మ్స్ లో వర్క్ చేస్తున్న రోజులవి. అప్పుడే ఫేస్బుక్ లో రాజ్ తరుణ్ తో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. తర్వాత రాజ్ తరుణ్ మూవీస్ కోసం హైదరాబాద్ కి వచ్చాడు. ఆల్రెడీ లావణ్యతో పరిచయం ఉండడంతో హైదరాబాద్ లో లావణ్యని రాజ్ తరుణ్ కలిశాడు. అప్పట్లో లావణ్య రాజ్ తరుణ్ కి హెల్ప్ కూడా చేసిందంట. లైక్ హైదరాబాద్ లో ఉండడానికి కానీ ఇంకా కొన్ని విషయాల్లో స్టార్టింగ్ డేస్ లో హెల్ప్ చేసింది. ఇదంతా జరిగింది 2012-13 సంవత్సరాల్లో. ఇక ఆ సమయంలో వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2014 నుంచి 2017 వరకు రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇక లావణ్యాన్ని వదిలేయడానికి రీజన్ అడిగితే తను చాలా వైలెంట్ అండ్ తన ఫ్రెండ్ సర్కిల్ కూడా బాగోదు, ఆల్రెడీ డ్రగ్స్ కేసు కూడా తన మీద ఉంది అని చెప్పాడు. లావణ్య రాజ్ తరుణ్ వాళ్ళ ఇంట్లోనే ఉండేదంట. ఎప్పుడైతే తన మీద డ్రగ్స్ కేసు ఫైల్ అయ్యిందో ఇక అప్పటి నుంచి రాజ్ తరుణ్ తన ఇల్లునే వదిలేసి వెళ్ళాడంట. మోర్ ఓవర్ లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉండింది. వాళ్ళ మధ్య గొడవ కూడా జరిగింది. మస్తాన్ సాయి తనకు కావాలని తను FIR కూడా ఫైల్ చేసింది అని ప్రూఫ్స్ తో సహా రాజ్ తరుణ్ చూపించాడు. రాజ్ తరుణ్ లావణ్యకి ఎప్పుడు డబ్బులు అవసరం వచ్చినా ఇచ్చేవాడంట. గత కొన్ని రోజులుగా డబ్బులు ఇవ్వడం పూర్తిగా మానేశాడంట. దీంతో లావణ్యకి రాజ్ తరుణ్ పైన కోపం ఏర్పడింది. ఇక రీసెంట్ గా లావణ్య వాళ్ళ తమ్ముడితో కాల్ చేపించి 20,000 మనీ అడిగిందంట. అడిగేసరికి రాజ్ తరుణ్ ఇవ్వను అని చెప్పాడంట. ఈ కోపంతో తను పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు ఫైల్ చేసింది అని రాజ్ తరుణ్ చెప్పాడు. ఇది బయటకు తెలిస్తే తన రెప్యుటేషన్ దెబ్బతింటుంది, రిలీజ్ అవ్వాల్సిన సినిమాలున్నాయి వాటిపైన ఎఫెక్ట్ పడుతుందనే బయట ఎవరికి తెలియకోకుండా మేనేజ్ చేశాడు అని రాజ్ తరుణ్ చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పిందంతా రాజ్ తరుణ్ చెప్పిన మాటలే తన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక లావణ్య పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాం. తను ఏం చెప్తుందంటే 11 ఏళ్లుగా మేము రిలేషన్షిప్ లో ఉన్నాం. 2012 నుంచి లవ్ చేసుకుంటున్నాం అండ్ 2014 నుంచి కలిసే ఉన్నాం, లైక్ లివింగ్ రిలేషన్షిప్ లో అని చెప్తుంది. తనని పెళ్లి చేసుకుంటా అని చెప్పాడంట. ఇక ఫినాన్షియల్ గా కూడా నాకు రాజ్ తరుణ్ హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ఇక లాస్ట్ 3 months బ్యాక్ రాజ్ తరుణ్ తన ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోయాడంట. దానికి రీజన్ అడిగితే నీ మీద డ్రగ్స్ కేసు ఉందిగా అందుకనే అని చెప్పాడంట. కానీ అసలు రీజన్ అది కాదు. తిరగబడతా సామి అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న మాల్వి మల్హోత్రాతో FIR ఉంది, అందుకే అప్పటి నుంచి నన్ను వదిలేశాడు, అన్నిట్లో బ్లాక్ కూడా చేశాడు అని లావణ్య చెప్తుంది. ఈవెన్ అన్అఫిషియల్ గా తనకి గుడిలో పెళ్ళైనట్లు కూడా తను చెప్తుంది. ఇంకా ఏమంటే మాల్వి మల్హోత్రా నుంచి నాకు థ్రెట్ ఉంది, తను నన్ను బెదిరిస్తోంది అని తను చెప్పుకొచ్చింది. ఫైనలీ రాజ్ తరుణ్ మళ్ళీ తనకి దక్కాలి అనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నాను అని తను చెప్తుంది. ఇప్పుడు ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూస్ లో వాళ్ళ స్టోరీస్ అయితే మనం తెలుసుకున్నాం. ఇది మొత్తం చూసిన తర్వాత ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో నమ్మబుద్ధి కావట్లేదు. ఓవరాల్ గా ఈ ఇష్యూ మీద మీ సపోర్ట్ ఎవరికో కామెంట్ చేయండి.